హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్. ఈరోజు మనం హోమియో వైద్యంలో థర్డ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే లా ఆఫ్ మినిమం డోస్ అంటారు. సో ఈ మినిమం డోస్ అంటే ఏంటి అన్నది దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో అది తెలుసుకునే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ తెలిసిందే బాదం కాయ ఉంటుంది కదా. సో బాదం కాయ నుంచి మనం బాదం పప్పుని తీయాలంటే మనందరికీ తెలిసిందే, పిల్లలు మన చిన్నతనంలో ఆ కాయని మనం రాయితో కొట్టి జాగ్రత్తగా కొట్టి లోపల పప్పు నలిగిపోకుండా దాన్ని జాగ్రత్తగా పైది మొత్తం తీసి, రాయితో కొట్టి పైది మొత్తం తీసి, తర్వాత ఫైనల్గా ఆ లోపల కాయ, ఆ లోపల ఆ పప్పు ఏదైతే ఉంటుందో దాన్ని తీసేటప్పుడు ఇంకా సున్నితంగా మనం కొట్టి దాన్ని మనం తీసి తినడం అన్నది మనందరికీ తెలిసిందే. సో లా ఆఫ్ మినిమం డోస్ కూడా అలాంటిదే అన్నమాట. అదే ఒక పెద్ద బండరాయిని తెచ్చి మనం ఆ బాదంకాయ ఏదైతే ఉందో దాని మీద కనుక మనం పడేసామనుకోండి, అప్పుడు కూడా మనకు పప్పు బయటకు వస్తుంది. కానీ ఆ వచ్చిన పప్పు మొత్తం పూర్తిగా నలిగిపోయి పిండి అయిపోయి పూర్తిగా మనం దాన్ని తీసుకొని తినలేని ఫామ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మినిమం డోస్ కూడా అలాంటిదే అన్నమాట. సో మనం ఎంత తక్కువ మోతాదులో మనం మందుని ఇచ్చి ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల వాళ్ళకు ఉన్న వ్యాధులు కానివ్వండి, వాళ్ళకున్న లక్షణాలు కానివ్వండి, వాటన్నిటిని ఎంత తక్కువ మందుని మనం ఇచ్చి దాన్ని మనం నైట్ చేయగలమో అదే లా ఆఫ్ మినిమం డోస్ అన్నమాట. సో ప్రతి హోమియో వైద్యులు కూడా పేషెంట్కి ఇచ్చే మందుల్ని అతి సూక్ష్మ మోతాదుల్లో మాత్రమే ఇస్తారు. ఎక్కువ మందులు ఇచ్చేసి రోజుకి ఎక్కువ మందులు, ఉదయం ఒక 10, మధ్యాహ్నం ఒక 10, రాత్రి ఒక 10, అలాగా ఎప్పుడు కూడా హోమియో వైద్యులు అలా మందుల్ని ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే అతి తక్కువ మోతాదులతోనే పేషెంట్ లోపలున్న వ్యాధుల్ని మనం నయం చేసినప్పుడు ఆ పేషెంట్కి వేరే ఇతర ఇబ్బందులు లేకుండా ఆ వ్యాధి పూర్తిగా నయం అవుతుంది అన్నది ఇంకొక హోమియోపతిలో ఇది కూడా ఒక ముఖ్యమైన సిద్ధాంతం అన్నమాట. సో అంతేకాకుండా ఈ సూక్ష్మ మోతాదు మనం ఇక్కడ పేషెంట్కి ఇవ్వడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ పేషెంట్కి ఇవ్వక ముందు ఈ మందుని మనం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని ప్రయోగిస్తామని మనం ముందు తెలుసుకున్నాం. సో ఒక మందు యొక్క లక్షణాలను మనం తెలుసుకునే ముందు ఆరోగ్యవంతుల్లో ఈ మందుని మనం ప్రూవ్ చేసినప్పుడు అప్పుడు కూడా మనం సూక్ష్మ మోతాదులో ఇవ్వకుండా ఎక్కువ మోతాదుల్లో కనుక ఇస్తే పేషెంట్కి ఆ ఆరోగ్యంగా ఉన్న ఆ ప్రూవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్నెసరీ అగ్రవేషన్ అంటారు. అన్నెసరీగా లక్షణాలు చాలా ఎక్కువైపోయి పేషెంట్కి ఆ ఆరోగ్యంగా ఉన్న ఆ వ్యక్తికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం మనం అప్పట్లో చూసి మనం మినిమం డోసుని ఇచ్చినప్పుడు మాత్రమే ఆ పేషెంట్ యొక్క అంతరాల్లో ఉన్న ఆ లక్షణాలన్నీ కూడా అద్భుతంగా బయటికి వస్తాయి. అదర్వైజ్ ఆ లక్షణాలు క్లారిటీ లేకుండా ఆ ఆరోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో, ప్రయోగం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ముఖ్యమైన లక్షణాలు బయటికి రాకుండా ఇంకా అన్నెసరీ అగ్రవేషన్స్ వచ్చి ఆయన బాగా ఇబ్బంది పడిపోవడం గమనించి అతి సూక్ష్మ మోతాదులో మాత్రమే మనం మందుని ప్రయోగించాలి అన్నది ఒక సిద్ధాంతం. అందులోనే ఎవరైతే పేషెంట్ వస్తారో వాళ్ళకు కూడా మనం సూక్ష్మ మోతాదులో మనం మందు ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఇతర ఇబ్బందులు రాకుండా ఆ పేషెంట్కి పూర్తిగా నయం అవ్వడం అన్నది గుర్తించి ఈ లా ఆఫ్ మినిమం డోస్ని కూడా ఒక ముఖ్యమైన సిద్ధాంతంగా హానెమాన్ గారు మనకి ప్రతిపాదించడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.